ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించినది మొత్తం చేస్తాడండి. ఏం చెప్పాడండి ప్రభువు దూత? ఇదిగో ఇక్కడ ఈ తొట్టెలో ఈ యొక్క పశువుల పాకలో జన్మించిన ఈ చిన్న బిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్ళాలంట? ఐగుప్తుకి వెళ్ళిపో. ఎందుకంటే హేరోదు అనే క్రూరుడు ఏం చేస్తాడండి? చంపేస్తాడో, జాగ్రత్తగా వెళ్ళు, ఐగుప్తులకు వెళ్ళు అని చెప్పగానే నిర్మొహమాటంగా సంకోచితంగా ఏం చేశాడండి? ఆజ్ఞాపించిన ఆ మాటని శిరసావహించి ఏం చేశాడు? తీసుకొని ఆ యొక్క ఆజ్ఞని ధిక్కరించుకొని వెళ్ళాడండి. అంత నీతిమంతుడు కాబట్టి దైవ గ్రంథాలు ఏమని రాస్తుంది? ఆయన నీతిమంతుడు అని ఉంది. కానీ మనం ఏమనుకుంటాం చెప్పనండి? వాస్తవానికి లూకా సువార్త 2వ అధ్యాయము 21 నుంచి 35లో ఆయన మొత్తం బాల్యం అంతా ఉంటుందండి. ఏంటి బాల్యము? ఆయన యొక్క ఇంచుమించు 12వ సంవత్సరం తప్పిపోయి సమాజ మందిరంలో ఆయన ఏం చేస్తాడండి? లూకా సువార్త 4:16 ఏమని ఉంటుందంటే తీయొద్దండి. ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తాడంట? యెషయా గ్రంథం చదువుతుండగా అప్పుడు ఏం చేస్తాడంటే లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనం, ఆయన మీరెలా నన్ను వెతుకుతున్నారు? 12వ సంవత్సరంలో తప్పిపోయిన నా కోసం మీరెందుకయ్యా ఎదురు చూస్తున్నారు? ఏంటండి? పిల్లవాడు తల్లిదండ్రులు పరిశుద్ధాత్మ వల్ల పుట్టిన ఎంతైనా తల్లిదండ్రులే కదండి లోకానుసారంగా. అట్లాంటి ఆ యొక్క తల్లిదండ్రుల్ని మీరేళ నన్ను 12 సంవత్సరంలో నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, మీరెందుకు నన్ను ఎదుగుతున్నారని అనగా సమాధానము, నేను నా తండ్రి పని నిమిత్తము ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పగానే అప్పుడు తెలియదండి మరియ గారికి యోసేపు తెలియదండి, ఇవన్నీ తెలుసుకోండి. అయినప్పటికీ కూడా వాళ్ళకి సమాధానం చేస్తున్నాడు. ఏంటి సమాధానం తెలుసా? ఏమో మీరు లోకేచ్ఛను బట్టి ఇదిగో అటు ఇటు మేము తిరుగుదాం కదా, అంతే కదండి. మరియమ్మ గారి గర్భం నుంచి బయటకు వచ్చినారు. మొదలు ఐగుప్తుకి వెళ్ళారు, బెత్లహేంకి వెళ్ళాడు, బెత్లహేం నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? నజరేత్కి వెళ్ళారు. ఇలా మొత్తం అంతా కూడా తిరుగుతూనే ఉన్నారు కదా. ఈ తిరిగే సమయంలో నీవేమైనా దేవుని పని మర్చిపోయారేమో అని చెప్పేసి ఏం చేస్తారో తెలుసండి? చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఏమన్నాడు? చిన్నవాటి నుండే పరలోకపు తండ్రి పనులు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన లక్ష్య పెట్టేవాళ్ళు ఉన్నాడు. అంటే బాలు నడవలసిన త్రోవలో వారికి నేర్పించారని అంటారా, నేర్పించలేదని అంటారా? నేర్పించారండి. చిన్నప్పటి నుంచే 12 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సొంతంగా తన స్వశక్తితో ఎవరు కూడా ఎదగరు కదండి. అక్కడ ఏం చేశారంటే దేవుని వాక్యం బట్టి గాబ్రియేలు దేవదూత చెప్పిన ప్రకారం ఏం చేశారంటే మరియ యోసేపులు ఎన్ని శ్రమలు ఉన్నా సరే ఏం చేశారు? ఆ యొక్క బాలుడు అనే యేసుక్రీస్తు వారిని సరైన క్రమంలో పెంచారు. పెంచినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? వాళ్ళకు విధేయతగా సమాధానం చెప్తూ నేను ఇదిగో 30 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేశానని చెప్పేసి లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. తర్వాత వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకు నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నదని చెప్పేసి ఆయన గ్రహించాడండి. అంటే మనం పిల్లల్ని ఏ విధంగా పెంచుతామో ఆ విధంగా పెరుగుతారు. ప్రొక్కే వృంగం అనేది మానే వృంగం అండి. కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడే మన యొక్క బిడ్డల్ని, మన యొక్క అన్నదమ్ముల్ని, మన కుటుంబాన్ని ఏం చేయాలంటే దేవుని పట్ల విధేయతగా పెంచాలన్నమాట. వాక్యమును ఎవరు కూడా నిర్లక్ష్య పెట్టినాడలా వాడు పరలోక రాజ్యంలో ఎప్పుడు కూడా ప్రవేశించాడని చెప్పేసి ఎప్పుడైతే ఈ మాటలు నెరవేరిపోయో మత్తయ్య గారు కానీ, లోకా గారు కానీ, యోహాను గారు కూడా ముగ్గురు కూడా చెప్పిన మాట ఏంటంటే చాలా మంది రకరకాల సొంత స్వలాభాల కోసము దేవుని వాక్యము నిర్లక్ష్య పెడుతున్నారు. కానీ వీళ్ళు మొత్తం ముగ్గురు గ్రహించిన ఆ యొక్క మాట ఏంటంటే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అను నరుడు అని ఈ యొక్క రహస్యాన్ని బహిరంగంగా చెప్పిన ఆ సువార్థికులు మన పట్ల కూడా ఏం చెప్తున్నానంటే సాధారణంగా ప్రతి సంవత్సరం వచ్చే గుడ్ ఫ్రైడే కాదండి. గుడ్ ఫ్రైడే పాతవు గతించను సమస్తము కూడా కొత్త బయలు అన్నీ కూడా కొత్త అవుతున్నాయి. కానీ మనం క్రొత్త అవుతున్నామో లేదు చూస్తాం. మనము 2 నిమిషాలు ఫ్యాన్ లేకపోయినా సరే ఎండలో నిల్చోలన్నా సరే ఎంత శ్రమ, ఎంత కష్టమో. అట్లాంటిది పొద్దున్న నుంచి ఇంచుమించు రాత్రి 9 గంటలు మొదలుకొని
సాయంకాలం ఇంతవరకు 3 గంటల వరకు ఆయన సిలువ పైన ఆ యొక్క వేలాడుతున్నప్పుడు ఓపిక లేని శరీరం నలగొడుతూ రక్తం చిందిస్తూ ఆయన పలికిన మాటలు సాధారణమైన మాటలు కాదండి. ఆ మాటలు మనం నిర్లక్ష్య పెట్టామనుకోండి, ఇలాంటి గుడ్ ఫ్రైడేలు ఎన్ని వచ్చినా సరే మనకు అవ్వదు. ఇదిగో బిహోల్డ్ యువర్ సన్, అమ్మా నీ కుమారుడు అని ఎందుకండి అంత తాను ఇంకో కొద్దిసేపట్లో చనిపోతున్నా అన్నప్పుడు కూడా తన యొక్క సొంత ప్రాణం కోసం ఎప్పుడు కూడా ఆయన లక్ష్య పెట్టలేదు. కానీ ఇదిగో వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిని నేను విడిచేస్తున్నాను కాబట్టి ఆ తల్లికి ఏమి చేసుకోలేదు కాబట్టి ఆ తల్లి పట్ల ప్రేమ, ఆ తల్లి పట్ల బాధ్యతని ఆ యొక్క కనపరిచే విధంగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. అదేంటంటే మీరు వృద్ధాప్యంలో ఉన్నారని వేసి ఎలాగంటారు? మరియ గారికి 20 సంవత్సరాలు పెళ్ళైంది అనుకుందాం. యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పరిచయం స్టార్ట్ చేశారు అనుకుందాం. 3.5 సంవత్సరాలు, మొత్తం ఆయన వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. 20 సంవత్సరాలు పెళ్ళైంది, మొత్తం లెక్క ఎంతండి? 53.5 సంవత్సరాలు, 54 అనుకుందాం. 54 సంవత్సరాలు అంటే వృద్ధాప్యం కాదండి. మరి ఇందాక మీరు చెప్పినట్టు మర్యాదేమో దయాప్రాప్తులా నీకు దేవుడు తోడే ఉన్నాడని అన్నావు, యేసుక్రీస్తు గారేమో యోసేపు గారిని ఏమో నీతిమంతుడు అని అన్నారు. మరి ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి పక్కన యోసేపు గారు ఏమై ఉంటారండి? హిడెన్ సీక్రెట్ అన్నాను కదండి యోసేపు గారు. అప్పటికి యోసేపు గారు మరణించి ఉండవచ్చు, అంతే కదండి, మరణించి ఉండవచ్చు. యోధా సాంప్రదాయం ప్రకారం ఏంటి అని అంటే, ఎవరైతే పెళ్లి చేసుకున్న స్త్రీ ఉంటుందో ఆయన భర్త చనిపోయిన తర్వాత మాత్రమే అమ్మగారి ఇంటికి వెళ్ళాలండి. ఇది ఒక సాంప్రదాయం ఉందన్నమాట. అంటే అప్పటికి మరియ గారు ఒంటరిగా తన కొడుకుల్ని, అందులోనూ ఆ సిలువ వేసుకొని ఇబ్బందులు పడుతున్న ఆ బాధ స్థితిలో ఉన్న ఆ యొక్క కుమారుని చూస్తున్న ఆ మరియ గారికి తోడుగా ఉండరంటారా? ఒకవేళ బ్రతికుంటే? బ్రతికి లేరండి, ఆయన చనిపోయాడు అనమాట. ఆయన చనిపోయినప్పుడు ఒంటరిగా ఉన్న మరియమ్మ గారికి చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో కంగారు పడకు, నేను వెళ్ళిపోయినా సరే నీకు ఒక కుమారుని నేను పెడతానని చెప్పేసి చెప్తున్న మాట అనమాట. అది రెండోదిగా ఏంటంటే మరియమ్మ గారు, యోసేపు గారు, యేసుక్రీస్తు వారు, ఇంకోటి ఏం చెప్పారంటే యోహాను గారు. యోహాను గారు ఎందుకు యోహాను గారు? వై యోహాను? ఉన్న 12 మంది శిష్యుల్లో ఇంకా చాలా మంది వేల సమూహం ప్రసంగానికి ఇంతకుముందు వేల సంఘంలో బాప్తిసం పొంది రక్షణ పొందిన ఆ ప్రజలందరిలోనూ ఎదుగుబడ్డ 12 మంది శిష్యుల్లోనూ అందులో ఇస్కరియోతు ఎప్పుడు కూడా నమ్మకస్తుడు కాదు. మిగతా 11 మంది కాకుండా ఎందుకు యోహాను మాత్రమే అని అనగా దానికి సమాధానం ఒకే ఒకటండి. నీవు నేను ఆలోచించడానికి వాక్యము అంత చులకనైనది కాదు. వాక్యం చదివేవాడికి ఎలా ఉండాలంట? పరిపక్వత. ఏముండాలండి? పరిపక్వత కలిగి ఉండాలన్నమాట. యోహాను ఎందుకు యోహాను గారు అని అంటే, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే మళ్ళీ చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడండి. యేసు పొద్దున లేచి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, రహస్య ప్రార్థన చేస్తున్నాడు. ఇన్ని తిరుగుతున్నా, సొంతంగా ఆయన పక్కనే ఉంటున్నా ఆ 11 మంది 12 మంది శిష్యుల కోసం ఆయన తెలియదండి. సమస్తాన్ని ఎరుగున్న దేవుడు కాబట్టి ఆయనకు మొత్తం తెలుసు. ఏమని చెప్తారో తెలుసా? సొంతంగా యోహాను గురించిన సాక్ష్యం అనమాట. ఇదిగో చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారిని వశము చేసుకుని. అంతే కదండి, మనం విత్ ప్రూఫ్ చెప్పవచ్చు. ప్రార్థన గెత్సేమని తోటలో 12 మంది శిష్యులు అయితే 9 మంది పడుకున్నారు, 3 అయితే మెలకుగా ఉన్నారు. దాంట్లో దుడుకు పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. ఎందుకు మరి ఆ ముగ్గురిని వదిలేసి యోహాను గారు అంటే, సిలువ వేస్తున్నప్పుడు ఆయన బంధించినప్పుడు ఒక్క శిష్యుడు కూడా పక్కన లేదు. నీతో నేను మరణం వరకు కూడా తోడుంటానని చెప్పిన ఆ యొక్క శిష్యుల్లో ఒక్కడు కూడా లేదండి. అట్లాంటి ఆ శిష్యులు ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు యోహాను బట్టి ఏం చెప్తాడు తెలుసా? ఈయన నేను ఎరుగున్నాను కాబట్టి, వీడు యోహాను గారు అర్హుడు. ఎవరిని అర్హుడండి? నా సొంత తల్లి అయినా మరియను చూచుకునేటకు కాచుకునేటకు వీడు సిద్ధుడు అని చెప్తున్న మాట అనమాట అది. అదేవిధంగా యోహాను సువార్త 13, 20, 21 అధ్యాయంలో కూడా మనకు అదంతా కూడా క్లుప్తంగా వివరిస్తూ ఉంటుందండి. 1 తిమోతిలో రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 తిమోతి 5:4. అయితే
ఏ విధవరాలికైనను పిల్లలు పిల్లలు గాని గాని మనుమలు గాని ఉండని ఎడల ఉండిన ఎడల వీరు మొదట వీడు మొదట తమ ఇంటి వారి ఎడల ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు తమ తల్లిదండ్రులకు ఉపకారము చేయుటకును ఖచ్చితంగా మానవ సమాజంలో నిర్లక్ష్యం పెట్టే తప్పు త్రోవలు పడుతున్న ప్రతి యువత కుటుంబము చీలిపోవడానికి ఒకే ఒక్క ఆధారమైన ఈ యొక్క మాట అండి. తిమోతిలు గారు పౌలు గారికి అతి ప్రియమైన శిష్యుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబాన్ని నువ్వు చక్కపరచుకోకపోతే నువ్వు సమాజాన్ని మారుస్తావు. నీ సొంత తల్లిదండ్రుల్ని, నీ సొంత కుమారుడిని, నీ సొంత అక్క అన్న చెల్లి తమ్ముళ్ళని వీళ్ళను బాగు చేసుకోలేకపోతున్నావే, నేడు నువ్వు పరదేశంలో కూడా ఉండు అన్న ముందు మాటలో అర్థాన్ని నువ్వు పాటించలేనట్టే కదా. అంతే కదండి, ఆ మాటను మనం దృష్టి పెట్టాలన్నమాట. నిర్గమకాండము 20 అధ్యాయము 12వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనమాట. చాలండి. ఉన్న 12 మంది శిష్యుల్లో కూడా ఇస్కరేతు యోధ అయితే ఏం చేశాడండి? ఆత్మహత్య చేసుకున్నాడు. తన సొంత ఆత్మని సొంత చేతులతో చంపేసుకున్నాడు. మిగతా 10 మంది కూడా ఏం చేశారండి? హతసాక్షులు అయిపోయారు. యోహాను గారు ఎంత నీతిమంతుడు అంటే, ఎన్నుకోబడ్డవాడు అని అంటే, ఆయనని బట్టి యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చారు కాబట్టి ఆయన మరణం ఎలా ఉందో తెలుసండి? సహజంగా మరణించిన ఒకే ఒక్క శిష్యుడు అపోస్తులు ఎవరైనా ఉన్నారంటే ఆయన యోహాను గారు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులు కాబట్టారు. అట్లాంటి విశ్వాసి, అట్లాంటి ఉన్నత స్థితిలో ఉన్న దేవుని వాక్యం తెలిసిన యోహాను గారికి ఎవరిని అప్పగిస్తున్నాడు? యేసుక్రీస్తు వారి తల్లి మరియని అప్పగిస్తూ ఏం చెప్తారో తెలుసండి? ఒకసారి మాట చదువుతాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 27. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలిచుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, బిహోల్డ్ యువర్ మదర్, బిహోల్డ్ యువర్ సన్. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే ఒక కొత్త ఆధ్యాత్మిక సంఘ ప్రేమను స్థాపించిన ఆ యొక్క శిలువ మరణం పైన మలుపుతున్న 3వ మాట అండి. మనం అనుకునే సాదా అంత చిన్న మాటలు కాదు, కానీ ప్రతి మాట కూడా ఓపిక లేకపోయినా ప్రాణం కొనపుడుతున్న పలికే మాటలు చాలా శ్రద్ధ పెట్టవలసింది. మనం కూడా ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతున్నప్పుడు ఏమన్నా మాట్లాడతారో తెలుసు కదండి? బాబు జాగ్రత్తగా ఉండు, లేదంటే ఏమైనా రహస్యాలు ఉంటే రహస్యాలు చెప్తారు. అంతేగాని టిఫిన్ చేసావా, భోజనం చేసావా అడుగుతారండి. అట్లాంటి భౌతిక స్థితిలో ఉన్న ఆ యేసుక్రీస్తు పలికిన మాటలు నిర్లక్ష్య పెడితే నీ జీవితం కూడా నిర్లక్ష్యం అయిపోతుంది అనమాట. అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము చెప్పండి.